పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం పైప్ లైన్ వేయడం జరిగింది. అది పూర్తిగా డ్యామేజ్ అయ్యి వాటర్ అంతా కలుషితం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కానీ, అదేవిధంగా సతీష్ గారు, తోటరాజా గారు, పంతం మన శివరామకృష్ణ గారు, ఇంకా మిత్రులందరూ కూడా, సంతోష్ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దాని నిమిత్తం మొన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే 1,17,20 lakhsని శాంక్షన్ చేయించడం, ఈ పని కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఇదంతా కూడా దగ్గరుండి క్వాలిటీగా వర్క్ చేయించుకుని ఎక్కడ లీకులు అవుతున్నాయి అనేది కూడా అన్నీ చూసి జాగ్రత్తగా డిపార్ట్మెంట్ కూడా దగ్గర పెట్టుకుని మీరు జాగ్రత్తగా క్వాలిటీ ఉన్న పైపులు వేసి అన్నీ చేయించవలసిందిగా నేను మిమ్మల్ని కూడా కోరుతూ ఉన్నా. మరి ఎందుకంటే ఇది రాజకీయాల కంటే కూడా మనం అభివృద్ధి వైపు మనం చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు కూటమి నమ్మి ఓటేశారు. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధిలో ప్రతి గ్రామాన్ని కూడా మనం ఇదే విధంగా చేసి సహకారం అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఏదైతే జల్ జీవన్ మిషన్ ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వంతో జరిగేటువంటి ఫండింగ్ అంతా కూడా మన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకి ముఖ్యంగా సహకరించినటువంటి ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు మనం ఏది అడిగినా కాదనకుండా మరి ఈరోజు మన అందరినీ కలుపుకెళ్తున్నటువంటి వ్యక్తి. మన కాన్స్టిట్యున్సీలో ఎక్కువ నిధులు ఇస్తానని చెప్పడం, మొన్న కూడా టౌన్ హాల్కి నేను డబ్బులు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఆయనకు కూడా తాడేపూడి పట్టణ తరఫున, కాన్స్టిట్యున్సీ తరఫున, మీ అందరి తరఫున కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ జల్ జీవన్ మిషన్లో ఇంకేమున్నా కానీ మనం ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏ గ్రామాలకైతే రాలేదో ఆ గ్రామాలన్నింటిలో కూడా జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలు సహకరించినటువంటి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, ఈతకోట తాతాజీ గారు, పాలూరు వెంకటేశ్వరరావు గారు, అదే కర్ణం గోపి గారు, మిత్రులు, అదేవిధంగా మల్లి వెంకటస్వామి గారు, కిలపతి వెంకటరావు గారు, శేఖర్ గారు, గంధం సతీష్ గారు, తోట గోపి గారు, తోట రాజా గారు, పంతం శివరామకృష్ణ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు, అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని బాగా చేయించవలసిన అవసరం ఉంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం భద్రం కర్ణాయ స్వస్తింద్రో స్వస్తిన పోషాక్ సుమేధ స్వామి దగ్గర స్వస్తినస్తాక్షణే స్వస్తినో బృహస్పతిర్దదాతు. ధనం సూర్య ధనం వచః ధనమేంద్రావరణం బృహస్పతిర్వరణం ధనమస్మితే వైదితే యస్వాను శుభస్వామి దురత్రః స్వామం ధనస్సు స్వామి నామ శంధాతు స్వామినే నకరోదనసమే దగ్గర పెట్టండి. ఓం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం ధనమేంద్రావరణం బృహస్పతిర్వరణం ధనమస్మితే వైనితే యస్వామం వ్యవసామం వ్యవదత్రః స్వామం ధనస్సు స్వామి నామ శంధాతు స్వామినే నకరోదనసమాత్సర్యనరోభో నశ్వామతే భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసోచర్యసదా వర్షంతు విభాగతోపస్సు విద్యుతః రోహంతు సర్వవీర్యాణ్యవ బ్రహ్మదిశాజే పద్మప్రియే లక్ష్మీ పద్మహస్తే పద్మాలయే పద్మధరాయ దాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే పద్మాత్ పద్మమయీ సన్నిధస్వ యాసా పద్మాత్మనస్తాయ ఆలోచన లక్ష్మీ అనుగ్రహకరణాకటాస్తు ఐశ్వర్యావస్తు. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రజీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స్వభూమి విశ్వతో అత్యతిష్టంగమా. ఆయుర్భద్రతాం ఆయుర్వర్ధతాం అగ్నిర్వర్ధతాం ధనం వర్ధతాం ఆయుర్వర్ధతాం.
అవధాన సమృద్ధిరస్సు మనోవాంఛాఫలసిద్ధిరస్సు గ్రామాభివృద్ధిరస్సు. దాంట్లో పెట్టండి, దాంట్లో కనగారండి. మన్యోగద్వజ్ర సాయక సహోజ పుష్యతి విశ్వమానుషః సాక్ష్యామధా సమార్యంతయా యుజం సహస్కృతేన సహస్ర మన్యరింద్ర మన్యరేవాసుదేవో మన్యర్హోతా వరుణో జాతవేదా మన్యం విష ఏవతే మానుషీర్యాః పాహినో మన్యో తపసా జోషః అభే మన్యో తపసస్తవీర్యామియాస్మి శత్రుణాం అనుగ్రహ అభాగసన్నవపరేత